వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నా పేరు రేవతి. టాలీవుడ్ సెన్సేషన్ జంట నాగ చైతన్య సమంత ఇప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. 4 ఏళ్ల కాపురానికి గుడ్ బై చెప్పి చెరో పార్ట్నర్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇద్దరూ తమ కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికీ నాగ చైతన్య ఏమో శోభితను రెండో పెళ్లి చేసుకోగా సమంత కూడా రాజ్ నిడుమోర్తో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. అయినా ఆ ఇద్దరి వివాహం విడాకులపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతూనే ఉంది. మరోవైపు సమంత రెండో పెళ్లిపై నాగ చైతన్య స్పందన ఎలా ఉంది? అతను ఏమన్నాడు? అందాల భామ సమంత డిసెంబర్ 1న రాజ్ నిడుమోరును రెండో వివాహం చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను వీడియోలను శామ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి పెళ్లిని కన్ఫర్మ్ చేసేసింది. సరిగ్గా అదే సమయంలో నాగ చైతన్య కూడా తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు. సృజనాత్మకత, నిజాయితీ ఆధారంగా మీరు ఎంపిక చేసుకుంటే ప్రజలు కనెక్ట్ అవుతారని నిరూపించిన షో దూత అని కామెంట్ చేశాడు. దూత వెబ్ సిరీస్ విడుదలై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీరియస్ లుక్ ఉన్న తన చిత్రాన్ని పోస్ట్ చేశాడు. దీనిపై వజ్రాన్ని కోల్పోయిన తర్వాత ముఖం అని ఒక అభిమాని కామెంట్ చేశాడు. బ్రదర్, సమంత పెళ్లికి వెళ్ళావా అని ఒక యూజర్ ప్రశ్నించాడు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సమంత పెళ్లిపై నాగ చైతన్య హుందాగా స్పందించాడు. సమంతతో సాగిన నా గత జీవితం గురించి ఎనలేని రెస్పెక్ట్ ఉంది. మా మధ్య బ్రేకప్ దురదృష్టకరం. ఒకరిపై మరొకరికి ఎలాంటి కంప్లైంట్స్ లేవు. గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ అక్కడే ఉండిపోలేం కదా. ఎవరి దారి వాళ్ళు ఎంచుకున్నాం. మా జీవితాలను సాఫీగా కొనసాగిస్తున్నాం. మా గతాన్ని హెడ్లైన్స్గా మార్చకూడదని మీడియాకు వినపం అంటూ చైతు ఎమోషనల్ అయ్యాడు. శామ్, చైతు మధ్య గొడవకు రాజ్ నిడుమోరు ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కారణమని తెలుస్తోంది. అందులో విలన్గా చేసిన సమంత కొన్ని ఇంటిమేట్ హాట్ సన్నివేశాలు నటించింది. దీంతో రాజ్తో చైతన్య గొడవకు కూడా దిగాడని అప్పట్లో టాక్ నడిచింది. అప్పుడు సమంత సీరియస్ అయిందని, అప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్య అగాధం పెరిగిందని టాలీవుడ్లో ఆ సమయంలో రూమర్ వచ్చింది. ఇద్దరూ తగ్గకపోవడంతో విడిగా ఉండడమే మేలనే నిర్ణయానికి వచ్చారని, తర్వాత ఎవరి దారిని వాళ్ళు ఎంచుకుంటున్నారని ఫిల్మ్ సర్కిల్స్లో చర్చించుకుంటున్నారు. ఏదేమైనా కూడా నాగ చైతన్య సమంతకు సంబంధించిన గత జీవితాన్ని పదే పదే చర్చించాల్సిన అవసరం లేదు. ఎవరి లైఫ్లో వాళ్ళు కొత్త జీవితాన్ని ఆరంభించి ముందుకు వెళుతున్నారు కాబట్టి వారి జీవిత ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుందాం.